మంచి పనుల తోట మనసు మంట. రచన ముఫ్తీ ముహమ్మద్ సుహైబ్ ఉస్మానీ ఖాసిమీ. వాన చినుకులు ఆకు మీద మెల్లగా తాకుతున్నాయి. గాలిలో తేమ, చుట్టూ కమ్మని వాసన. ఒక వృద్ధ తోటమాలి తన పచ్చని తోటలో నిలబడి ఉన్నాడు. పూలు విరబూసి పండ్లు పక్కగా పండిపోతూ కనిపిస్తున్నాయి. అది అతను తన చేతులతో నాటిన తోట. ఎన్నో ఏళ్ల కష్టం, సహనం, ఉదయం సాయంత్రం చేసిన సేవతో పెరిగినది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించక ముందే వచ్చి నీళ్లు పోయడం, గడ్డి తీసేయడం, మట్టిని మృదువుగా చేయడం. ఒక ముళ్ళు తాకిన పువ్వుకి నష్టం కాకూడదని జాగ్రత్త పడేవాడు. కానీ ఒకరోజు ఆ తోటమాలే తన చేతితో ఒక చిచ్చు వేశాడు. ఆ మంట వ్యాపించి ఆకులు కాలిపోయాయి, కొమ్మలు నల్లబడ్డాయి, పండ్లు బూడిద పాలయ్యాయి. ఏళ్ల తరబడి చేసిన కష్టం క్షణాల్లో అంతమైంది. తన తోటను తానే ఎందుకు కాలుస్తాడు అని మీరు ఆలోచిస్తారు కదూ. కానీ నిజం ఏమిటంటే మనం చాలా మంది అలా చేస్తున్నారు. అంతే తేడా. మన తోట అంటే మన మంచి పనులు, ఆ చిచ్చు అంటే మన మనస్సు, అంటే నఫ్స్. మనసు లోపల దాక్కొని ఉండే శత్రువు మన నఫ్స్. ఎప్పుడో పాపంలోకి నెట్టేస్తుందో, ఎప్పుడు పుణ్యం చేసి అహంకారంలో ముంచేస్తుందో, ఆ అహంకారం మంటల్లా వ్యాపించి ఏళ్ల పాటు చేసిన సత్కార్యాలను బూడిద చేస్తుంది. ఖురాన్ చెప్తుంది, మనసు చెడుకే ప్రోత్సహిస్తుంది, నా ప్రభువు కరుణించిన వారిని తప్ప. సూరే యూసుఫ్ ఆయత్ నంబర్ 53. హజరత్ హసన్ బస్రీ రహమతుల్లాహ్ అలైహి అంటారు, నా మనస్సు కంటే పెద్ద శత్రువు ఎవరూ లేరు. ఇది నా బలహీనతలన్నీ తెలుసుకొని సరైన సమయాన దాడి చేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నీ పెద్ద శత్రువు నీ పక్కనే ఉన్న నీ నఫ్సే, అంటే నీ మనస్సే. ఇదే శత్రువు కొన్నిసార్లు స్పష్టంగా పాపంలోకి లాగదు, దేవుని సేవ, ధర్మ కార్యాల రూపంలో వస్తుంది. కానీ లోపల అహంకారపు విషయాన్ని నింపుతుంది. ఇది కనిపించని వ్యాధి. మనిషి కాలిపోతున్నా తనకు తెలియదు. హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహ్ అలైహి భయపడ్డారు. ఎక్కడో మంచి పనులు మోసం చేసి పాపాలు మర్చిపోమో అని. హజరత్ సుఫియాన్ సౌరీ రహమతుల్లాహ్ అలైహి అన్నారు, నువ్వు అల్లాహ్ కోసం ఏదైనా చేశానని అనుకుంటే తెలుసుకో, అది నీ మనసు కోసం చేశావు. గుర్తించుకో, పాపం చేసిన తర్వాత తపస్సు చేసి తిరిగి రావడం సులభం. కానీ పుణ్యం చేసిన తర్వాత అహంకారంలో పడిపోవడం, ఇది అగ్ని, మనిషిని లోపల నుండి కాలుస్తుంది. ఇది మిగిలేను కేవలం బూడిద మాత్రమే. అల్లాహ్ నఫ్స్ యొక్క మోసాల నుండి మనల్ని రక్షించాలి, మంచి పనులను నిలుపుకునే వినయాన్ని ప్రసాదించాలి.